మిత్రులారా, ఈ వీడియోలో మనం ఆర్టిఫిషియల్ పాజిటివిటీ అనేటటువంటి ఒక టాపిక్ని మనం డిస్కస్ చేద్దాం. ఏంటి అసలు ఆర్టిఫిషియల్ పాజిటివిటీ అంటే ఏంటంటే, లోపల ఎంత బాధ ఉన్నా, ఎంత వేదన ఉన్నా పైకి మనం నవ్వుతూ కనిపించడమే ఆర్టిఫిషియల్ పాజిటివిటీ. చాలామంది మనకు పెద్దలు, అనేక మంది రచయితలు చెప్తూ ఉంటారు ఏంటంటే, పాజిటివ్గా థింక్ చేయండి, ప్రతిదాన్ని తేలిగ్గా తీసుకోండి, కష్టాలు బాధలు ఇవన్నీ ఆ పార్ట్ ఆఫ్ లైఫ్, కాబట్టి మీరు హ్యాపీగా ఉండండి, పాజిటివ్గా థింక్ చేయండి అని చెప్తుంటారు. నిజమే, అలా ఉంటే మంచిదే. కానీ చాలా సందర్భాల్లో మనం ఒక ఆర్టిఫిషియల్ పాజిటివిటీ అనే దాన్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏబి అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకే పరీక్ష రాయడానికి బాగా కష్టపడ్డారు. ఏ అనే వ్యక్తికి ఆ యొక్క కాంపిటీషన్ పరీక్షలో సెలెక్ట్ కాలేకపోయాడు. బి సెలెక్ట్ అయ్యాడు. బి ఏని ఒక మంచి పార్టీకి పిలిచాడు. ఇప్పుడు అక్కడ పెద్ద గ్యాదరింగ్ ఉంది. ఇప్పుడు ఆలోచిద్దాం. పైకి ఒకవేళ నవ్వుతూ ఉన్నప్పటికీ కూడా లోపల చాలా బాధపడుతూ ఉంటాడు. నేను కూడా గెలిచుంటే బాగుండేది, దాంట్లోంచి తప్పించుకోవడం అనేటువంటిది కొంచెం కష్టమే. అయితే ఈ ఆర్టిఫిషియల్ పాజిటివిటీ వల్ల మనిషికి ఒక రకమైనటువంటి మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది. కొంతమంది చూడండి, ఏమైనా దగ్గర వాళ్ళు చనిపోతే వెంటనే హాయిగా ఏడ్చేసి హ్యాపీగా రిలాక్స్ అయిపోతారు. కానీ కొద్దిమంది చూడండి, చాలా రోజుల పాటు దాన్ని లోపలే దాచుకొని దుఃఖపడుతూ ఉంటారు. అట్లా బయటికి ప్రదర్శించలేరు. అలాని ఆ లోపల పూర్తి స్థాయిలో దాన్ని ఉంచుకోలేక నా హృదయం బరువెక్కిపోయింది అంటూ ఉంటారు. అంటే దీని అర్థం ఏంటి? మనలో ఒత్తిడి పెరుగుతూ ఉంది అని అర్థం. కాబట్టి బాధని చూపకుండా పైకి ప్రదర్శించకుండా లోపల దాచుకోవడమే ఒక రకమైనటువంటి ఒత్తిడి. సో దీనికి చాలామంది లోనవుతూ ఉంటాం, ఇలా నటిస్తూ ఉంటారు చాలామంది. అయితే ఉత్తమైనది ఏంటంటే, ఎప్పుడైనా ఆర్టిఫిషియల్ పాజిటివిటీ కన్నా కూడా మనిషి ఏదైనా సరే ఒక బాధ, ఒక వేదనో కలిగినప్పుడు దాన్ని దించేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటిది. అంటే ఏడుపు వచ్చిందనుకోండి, ఏడ్చేస్తే హృదయం ఏమైపోతుందంటే ఆ బాధని పూర్తి స్థాయిలో వదిలేస్తుంది. అలాగే ఏది కూడా గుండె బరువెక్కి ఒత్తిడి పెరిగిపోయేంత దూరం మనం తెచ్చుకోకూడదు. నిజంగా ఉండడం వేరు, పర్ఫెక్ట్గా ఉండడం. నిజంగా ఉండడం అనేటటువంటిది పర్ఫెక్ట్గా ఉండేదానికన్నా గొప్పది అంటారు. సో కాబట్టి మనం ఎప్పుడు కూడా పైకి ఒకలా లోపల ఒకలా ఉండాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు మనం, అది బాధాకరమైన అంశం అనుకోండి, మనం ఆ వృత్తంలోంచి బయటికి రావడానికి ప్రయత్నించాలే కానీ దాన్ని లోపల దాచిపెట్టుకొని పైకి ఒకలా లోపల ఒకలా ఉండడం అనేది చాలా కష్టతరమైనటువంటి అంశం. కాబట్టి ఇలాంటి ఆర్టిఫిషియల్ పాజిటివిటీని మనిషిని తగ్గించుకొని ఏదైనా నిజమైనటువంటి విధానంలో ముందుకు సాగడం అనేటటువంటిది ఒక ఉత్తమమైనటువంటి దృక్పథం. థ్యాంక్ యూ.